ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం వింటా ఉన్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తు రాకడ జరగాల్సిన సంభవాలు, జరగబోయే సంభవాల గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఒక అంశం అయితే జరగాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అవి జరిగితేనే తప్ప క్రీస్తు రాకడ రాదు. క్రీస్తు రాకడలో జరగబోయే విషయాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నా. యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన ఈ భూలోకానికి ఆయన చిన్న శిశువుగా తల్లి మరి గర్భంలో జన్మించారు. రక్షణ ప్రణాళిక ఆయన మనందరి కొరకు సిద్ధపరిచి ఆయన చనిపోయి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభువారు చెప్పినట్లు ఆయన మరలా నేను వస్తాను అని చెప్పి అన్నాడు. ఆయన తప్పకుండా వస్తాడని క్రైస్తవులంగా మనం నమ్ముతూ ఉన్నాం. ఆయన రాకడ యొక్క విశేషమైన విషయాలు చాలా క్లియర్ గా రాసినట్టుగా మనం చూస్తున్నాం. కేవలం ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే మాత్రమే కాక పాత నిబంధన గ్రంథంలో అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆయన రాకడ గురించి, ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు అనే సంగతుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా వ్రాయబడి ఉందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని కొన్ని భాగాలుగా విభజిద్దాం. 1వ అధ్యాయం యేసయ్య ఉంటారు. 2వ అధ్యాయంలో సంఘం కనపడుతుంది. 3-4 అధ్యాయాల్లో పరలోకంలో జరిగే విషయాలు మనకు కనపడతాయి. 19వ అధ్యాయంలో 2వ రాకడలో జరిగే విషయాలు మనకు కనపడతాయి. 16-18 అధ్యాయాల్లో భూలోకంలో జరిగే విషయాలు మనకు కనపడతాయి. అలాగే 20-22 అధ్యాయాల్లో నిత్యత్వంలో జరిగే విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ రీతిగా ఈ ప్రకటన గ్రంథాన్ని మనం విభాగించవచ్చు. అయితే క్రీస్తు రాకడ అది 2 రకాలుగా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. ఒకటేమో రహస్య రాకడ, రెండోదేమో బహిరంగ రాకడ. రహస్య రాకడలో ఆయన మధ్యాకాశానికి వస్తారు. అలాగే ఈయన బహిరంగ రాకడలో ఒలీవ కొండ మీదకి దిగి వస్తారు. ఈ బహిరంగ రాకడికి అలాగే ఈ యొక్క రహస్య రాకడికి మధ్యలో 7 సంవత్సరాల కాలం ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. 7 సంవత్సరాల కాలం ఉంటుంది. అయితే యేసు ప్రభువారు ఆయన ఈ భూలోకానికి మరలా 2వ రాకడలో రావాలి అంటే కొన్ని సంగతులు జరిగితేనే కానీ ఆయన రాలేడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు 2వ రాకడికి జరగాల్సిన కొన్ని విషయాలు, ఆయన రాకడ రావాలి అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని నెరవేర్చవలసిన కొన్ని విషయాలు, బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని విషయాలు ఏ అయితే నెరవేర్చబడాలో అవి నెరవేర్చబడితేనే కానీ యేసు ప్రభువారు రారు. ఆ విషయాలు ఏంటో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, లోకమంతటా కూడా సువార్త ప్రకటించబడాలి, సువార్త అందించబడాలి. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సువార్త అందించబడాలి. అప్పుడే క్రీస్తు 2వ రాకడలో ఆయన వస్తాడు. రెండవది, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో చల్లా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరలా ఆ యొక్క యెరూషలేముకి రావాలి. మూడవదిగా, యెరూషలేములో తిరిగి ఏ దేవాలయం అయితే కోల్చబడిందో ఆ దేవాలయం మరలా కట్టబడాలి. నాలుగవదిగా, అంత్యక్రీస్తు రాజ్య స్థాపన ప్రారంభం అవ్వాలి. అలాగే మరికొన్ని జరగాల్సిన విషయాలు, మోసాలు, అలాగే అబద్ధ క్రీస్తులు, అలాగే భూకంపాలు, కరువు కాటకాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ జరుగుతుందనే సంగతిని ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. నెంబర్ 1, అంతటా సువార్త ప్రకటించబడాలి. 2, ఇశ్రాయేలు స్వదేశానికి అందరూ వచ్చేయాలి. 3, యెరూషలేములో దేవాలయం కట్టబడాలి.
4, అంత్యక్రీస్తు రాజ్య స్థాపన జరగాలి, ప్రారంభం అవ్వాలి. 5వదిగా మరికొన్ని విషయాలు జరగాలి. భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా, జలపాతాలు, ఇవన్నీ కూడా జరగాలి. ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు దేవుడిగా యేసుక్రీస్తు వారు రావడానికి సిద్ధంగా ఉన్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యొక్క క్రీస్తు యొక్క సువార్త, ఈ రాజ్య సువార్త ప్రపంచం అంతటా కూడా ఆయన ఎప్పుడైతే తన ప్రజల ద్వారా లేదా దేవుని యొక్క సేవకుల ద్వారా ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటించబడి అందరికీ కూడా సువార్త అందుతుందో అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మధ్యాకాశానికి దిగి వస్తాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. ఆయన 2వ రాకడలో, రహస్య రాకడలో ఆయన మధ్యాకాశానికి రావాలి అంటే సువార్త అనేటువంటిది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది అందించబడాలనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. మీరు అనొచ్చు, అయ్యా చాలాసార్లు సువార్త ప్రకటించబడతా ఉంది, అనేకులకి ఈ వాక్యాన్ని ప్రకటించబడతా ఉంది, అనేకుల మాధ్యమాల ద్వారా, ఇదిగో టీవీల ద్వారా, రేడియోల ద్వారా, బహిరంగ సభల ద్వారా, అలాగే కరపత్రికల ద్వారా, ఇంటింటి సువార్త ద్వారా, అలాగే వ్యక్తిగతమైన సువార్త ద్వారా ఈ యొక్క సువార్త ప్రకటించబడతా ఉంది కదా, ఎంతమంది మారు మనసు పొందుతారయ్యా, ఎంతమంది యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తారు అని మీరు ప్రశ్న వేయొచ్చు. అయితే ఇంతకాలం బట్టి సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా, వినాలి, ఇంతకాలం బట్టి సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా చాలా మంది యేసుక్రీస్తు వారిని నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నమ్మటం నమ్మకపోవటం కాదు కావాల్సింది. వినాలి, సువార్త ప్రకటించబడ్డం మనకు కావాలి. నమ్ముతారా నమ్మరా అనే తర్వాత సంగతి. అంతటా అందరూ కూడా సువార్త వినాలి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సువార్త ఎప్పుడైతే వింటారో అప్పుడు ప్రియులరా దేవుని యొక్క రాకడ, ఆయన ఆగమనం అవుతుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. ఇది కేవలం సేవకుల మాత్రం మీద పెట్టలేదు కానీ అందరి మీద, రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన పెట్టాడు. కారణం ఏంటంటే ఆయా భాషలు మాట్లాడేవారు, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అలాగే ఆయా దేశాల్లో ఉన్నవాళ్ళు, అలాగే ఆయా మతాలకు చెందిన వాళ్ళు, ఆయా కులాలకు చెందిన వాళ్ళు, ఆయా వర్గాలకు చెందిన వాళ్ళకి సువార్త ప్రకటించడానికి ఆయా ప్రజలను, ఆయా భాషలు మాట్లాడే వారిని దేవుడు ఎంచుకున్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు నేనే ఉన్నాను, నా జాతి వారికి నేను సువార్త ప్రకటించాలి. అందుకని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయన యొక్క నామాన్ని గణపరచడానికి నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వినాలి, ప్రతి ఒక్కరి మీద సువార్త ప్రకటించబడే భారం అందరికీ ఉందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. అందుకే అందరికీ కూడా యూనివర్సల్ కాల్ ఇచ్చేసాడు దేవుడు. అయ్యా నేను సువార్త మరి పిలుపుందా నాకు అంటే అందరికీ కూడా సువార్త చెప్పడానికి యూనివర్సల్ కాల్ ఇచ్చేసాడు ఆయన. ఏమని? మార్కు సువార్త 16 అని అంటాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు. వినాలి, యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక దెబ్బలు తిని, అనేక శ్రమలు, అనేక కొరడా దెబ్బలు తిని, పిల్లరా అనేక విధాలుగా చంపబడి, కోయబడి, పిల్లరా వారు సువార్తను ప్రకటించారు కాబట్టే మనమందరం కూడా రక్షించబడ్డామనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ సువార్తకు గనక మనం సమయం కేటాయించకపోతే ఇంటింటి సువార్త చేయొచ్చు, వీధి సువార్త చేయొచ్చు, అలాగే వ్యక్తిగతమైన సువార్త చేయొచ్చు, కరపత్రికల ద్వారా సువార్త చేయొచ్చు. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్నంటే ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటంటే నేనే కారణం అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. పిల్లరా, మనం అందరం కూడా మన యొక్క జాతి ప్రజలకు, మన యొక్క పట్టణ ప్రజలకు, మన యొక్క గ్రామ ప్రజలకు, మన పొరుగు వారికి మనం సువార్త ప్రకటించబద్దులమై ఉన్నామనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఈ యొక్క కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. చూడండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మైక్ తీసుకోండి. మరి విశేషముగా ప్రయాసపడుతుని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని,
ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని ఆ, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపి తిని ఆ. అనేక పర్యాయములు అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనను ఆపదలలోను ఆపదలలోను దొంగల వలనైన ఆ. ఆపదలలోను ఆ. నా స్వజనుల అక్కడ రాస్తాడు ఏమనంటే సువార్త ప్రకటించడానికి ఎన్ని శ్రమలు పొందాడో పౌలు గారు అక్కడ రాస్తాడు. వినాలి. మన ఆత్మీయ జీవితంలో మనకెంతో చక్కటి జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. మనకెంతో చక్కటి కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగతమైన జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క కుటుంబ జీవితాన్ని బట్టి లేదా ఉన్నతమైన స్థితిని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రియులరా, మనము చేయాల్సిన పని ఏమిటి అంటే మనము సువార్తను ప్రకటించాలని వాక్యం సెలవిస్తుంది. యోనా, నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. వాళ్ళ దుస్థితి చాలా భయంకరంగా ఉంది అని చెప్పి అన్నప్పుడు యోనా ఎటు వెళ్తున్నాడు? తార్షీషుకి వెళ్తున్నాడు. యోనాని మరలా దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నా ప్రజలు నశించిపోతున్నారు, నశించిపోయే అనేక ప్రజల కొరకు నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు చూపించినప్పుడు ప్రియులరా, ఆ యొక్క యోనాని లేపి ఆ సముద్రంలో వేసినప్పుడు ఒక చేప మింగి ఆయన తీసుకెళ్లి నినివే పట్టణం దగ్గర కక్కి వేసినట్టుగా మనం చూస్తాం. సువార్త ప్రకటిస్తాడు. అనేక మంది అక్కడ రక్షించబడినట్టుగా, మారు మనసు పొందినట్టుగా మనం చూస్తాం. సమరయ స్త్రీ, పాపంతో ఉన్న స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత అనేకులను ప్రభు యొద్దకు నడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రక్షించబడిన నీవు నేను కూడా ఆయన రాకడ రావాలి అంటే, ఆయన ఆలస్యం కాకుండా రాకడ రావాలి అంటే మొట్టమొదటిగా జరగాల్సిన ఒక పని ఏంటంటే సువార్త అనేకులకు వ్యాపించాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. అనేకులకు సువార్తను ప్రకటించాలనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. నశించిపోతున్న అనేక మంది ప్రజలకి ఈ సువార్త భారాన్ని కలిగించు ప్రభా, నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం హాయిగా నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడ్డది చాలే అనుకుంటే కాదు. ప్రభు అంటున్న మాట ఏంటంటే సువార్త అంతటా కూడా ప్రకటించవలసిన బాధ్యత మనమందరి మీద ఉంది. ఆయన శిష్యుల్లోకి ఒకడైన తోమా మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి సంఘాలు కట్టి ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆ సువార్త పనిలో నిమగ్నమైపోయాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన డబ్బులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్నిచ్చాడు. కాబట్టి ప్రియులరా, మనము చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి ఒక పని ఏమిటంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అడిగే మాట ఏంటంటే, ఎన్ని బంగళాలు సంపాదించావు, ఎన్ని ఆస్తులు కూడబెట్టావు, ఎన్ని పొలాలు నువ్వు కొన్నావు అని దేవుడు అడగడు. కానీ ఆయన అనేక ఒక ప్రశ్న, నువ్వు ఎన్ని ఆత్మలను సంపాదించావు? హల్లెలూయా. ఎన్ని ఆత్మలను సంపాదించావు అని ప్రభు మన లెక్క అడిగినప్పుడు మనం ఏమని సమాధానం చెప్పగలం? కాబట్టి సువార్తే భారముగా ధ్యేయముగా పెట్టుకొని మనము సువార్తను ప్రకటించాలి. సువార్త అంతటా అందరికీ అందబడినప్పుడు దేవుడు ఆయన రెండవ రాకడలో ఆయన వస్తాడు. రెండవదిగా మనం చూస్తే చక్కటి మాట, ఇశ్రాయేలీలందరూ కూడా తమ స్వదేశానికి వచ్చేయాలి. ఇప్పటికే చాలా మంది ఇప్పటికే వచ్చారు. ఇంకా అందరూ కూడా చెల్లాచెదురైపోయినటువంటి ఇశ్రాయేలీలు మరలా దేవుని యొక్క పట్టణమైన ఆ యెరూషలేమునకు రావాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేముకి తిరిగి వస్తారో అప్పుడు యేసుక్రీస్తు వారు తన యొక్క ఆగమనం అవుతుందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అసలు ఏమైంది ఇశ్రాయేలు ప్రజలకి? యాడికి పోయారు వీళ్ళంతా అనేది మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, అబ్రహాముని ఎన్నుకొని దేవుడు ఆయన ద్వారా ఇస్సాకుకి మరలా యాకోబులోంచి 12 గోత్రాల వారు ఆయన వచ్చి ప్రియులరా ఇశ్రాయేలు ప్రజలుగా ఏర్పరిచి పాలు తేళ్ల ప్రవహించే ప్రాంతానికి దేవుడు పంపించాడు. వాళ్ళకి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. లేదు న్యాయాధిపతులు మాకొద్దు, రాజులు కావాలంటే రాజులు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి రాజు సౌలు ఏర్పాటు చేయగా సౌలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత దావీదుని ఎన్నుకున్నాడు. ఆ దావీదు తర్వాత సొలొమోను మహారాజును ఎన్నుకున్నాడు. ప్రియులరా, ఈ రీతిగా రాజులను ఎంచుకొని ప్రియులరా ఆ రాజుల ద్వారా ఆ యొక్క రాజ్య పరిపాలన చేశాడు. అయితే ఎంచుకోబడిన ఈ రాజులందరూ కూడా వినాలి, ఎంచుకోబడిన ఈ రాజులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించిన కారణాన్ని బట్టి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి వారందరినీ కూడా శత్రు సైన్యాలకు అప్పగించి వివిధ దేశాలు పారిపోయేటట్టుగా దేవుడు చేశాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తున్నప్పుడు ఏ దేవుడైతే మనల్ని ప్రేమించాడో అదే దేవుడు మన మీద కోపగిస్తాడనే సంగతిని కూడా మనం మర్చిపోకూడదు. ఏ యొక్క ప్రజలకైతే
దేవుడు ఏర్పాటు చేసుకొని, ఏ ప్రజలైతే దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ప్రజల ద్వారా దేవుని యొక్క కృప మెండారుగా దేవుని యొక్క కృప ఆ యొక్క ప్రజల మీద దింపి వాళ్ళు దేవుని ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్ళి వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు చూడగా, దేవుని యొక్క ప్రణాళికలు పక్కన పెట్టి ఏ దేవుడైతే వారిని సృష్టించాడో, ఏ దేవుడైతే వారిని పోషిస్తున్నాడో, ఏ దేవుడైతే పాలు తేలు ప్రవహించు దేశానికి నడిపించాడో, కనాను దేశానికి, ఆ దేశాలు వదిలిపెట్టి ఆ రాజు దేవుని వదిలిపెట్టి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించిన కారణం బట్టి దేవుడు శత్రు సైన్యాలకు అప్పగించాడు. వినాలి. ఆ శత్రు సైన్యాలకు అప్పగించబడినప్పుడు, ఎప్పుడైతే వీళ్ళు శత్రు సైన్యాలకు అప్పగించబడ్డారో వారు అనేకులు బందీలు అయ్యారు. కొంతమంది అనేకలు చెరలోకి వెళ్ళిపోయారు. అశ్షూరీయుల చెర కొంతమంది, అలాగే బబులోను చెర కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన వారు చాలా మంది ప్రియులారా ఇతర దేశాలకి వాళ్ళు ప్రయాణం అయిపోయారనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి చల్లా చెదురైపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరలా వారందరూ కూడా సమకూర్చబడాలి. అయితే వీళ్ళకి DNA ఒకటే ఉంటుందట. DNA ఒకటే ఉంటుంది. ఎక్కడ యూదులు ఉన్నప్పటికీ కూడా DNA ఒకటే ఉంటుందట. దాన్ని బట్టి ఇశ్రాయేలీలా యూదుడా కాదని తెలిసిపోతుంది. కాబట్టి అనేక మంది ప్రియులరా మనకి మరలా వారు సమకూర్చబడాలి. ఇక్కడ గుంటూరు దగ్గర కూడా కొంతమంది వచ్చి ఉన్నారట, యూదులైన వారు. చాలా మంది భారతదేశం కూడా వచ్చి ఉన్నారు యూదులు. వీళ్ళందరూ కూడా సమకూర్చబడాలి. సమకూర్చబడినప్పుడే ఆయన రాకడ వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రాజులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వినండి. ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని ఇది షోమ్రోను రాజ్యంగా చేసుకుని ఉత్తర రాజ్యం అంటే సొలొమోను కాలం తర్వాత 2 రాజ్యాలుగా వీడిపోయింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఈ ఉత్తర రాజ్యంలో పిల్లరా మరి 10 గోత్రాల వారు, ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అనగా యూదా, బెన్యామీను తప్పకు వారు కాకుండా ఇతర 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యాన్ని మరి చేసుకుని వారు షోమ్రోనుని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అంత మాత్రమే కాకుండా ఈ యూదా, బెన్యామీను 2 గోత్రాల వారు యెరూషలేమును రాజధానిగా చేసుకుని వాళ్ళు పరిపాలన చేశారు. ఇశ్రాయేలు రాజ్యం పిల్లరా యెరోబోము కాలం నుంచి యోషియా వరకు 19 మంది రాజులు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అశ్షూరీయుల చెరకు వెళ్ళిపోయింది. అలాగే యూదా రాజ్యం రెహబాము నుంచి సిద్కియా వరకు మొత్తం 20 మంది రాజులు పరిపాలించారు. వీరు నెబుకద్నెజర్ బబులోను చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఈ యూదులందరూ కూడా ఒక దేశానికి రావడం ప్రారంభించారు. అక్కడ పారసీకులు, గ్రీకులు, ఆ తర్వాత రోమీలు వరుసగా పరిపాలిస్తూ వచ్చారు. కానీ స్వతంత్ర దేశం లేకుండా పోయింది. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే దేవాలయం కట్టబడిందో అదే ప్రాంతంలో ముస్లింలు చేరి ఇప్పుడు ఏం కట్టారు తెలుసా? మసీదుని కట్టారు. డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు దాన్ని. పిల్లరా ఎక్కడైతే దేవుని యొక్క నామం గణపరచబడిందో, ఏ యొక్క స్థలంలో అయితే దేవుని యొక్క నామం గణపరచబడిందో ఆ ప్రాంతాలు ఎక్కడైతే బలులు అర్పించారో అక్కడ ఇప్పుడు వారు ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. తిరిగి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకి, బబులోను చెర నుంచి, అశ్షూరీయుల చెర నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకి అక్కడ ఆరాధన ప్రాంతం లేకుండా పోయింది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా రావాల్సిన యూదులందరూ కూడా ఆ ప్రాంతానికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు క్రీస్తు యొక్క రాకడ జరుగుతుందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 3, మూడవదిగా ప్రియులారా ఏ దేవాలయం అయితే కూల్చబడిందో ఆ దేవాలయం మరలా కట్టబడాలి. వినాలి. సొలొమోను కాలంలో దేవాలయం కట్టబడింది. వెండి బంగారము చేత కట్టబడింది. వెలగల రాళ్ళ చేత కట్టబడింది. దావీదు దానికి కావలసిన దావీదు అనుకున్నాడు, దేవా నీకు ఒక మందిరం నేను కట్టాలని ఆశపడుతున్నా, నీ చేతులు రక్తం ఒలికించినాయి కాబట్టి నీవు కట్టడానికి అవకాశం లేదు. నీ కడుపును పుట్టేటువంటి కుమారుడు సొలొమోను దాన్ని కడతాడని చెప్పి దేవుడు చెప్పినప్పుడు దానికి కావలసిన సామాగ్రి అంతటిని కూడా సమకూరుస్తూ వచ్చాడు దేవుడు. దావీదు చేత సమకూర్చబడిన ఈ సామాగ్రి ప్రియరా ఈ సొలొమోను కాలంలో అది కట్టబడిందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే కట్టబడిందో దేవుని ఆరాధన చేశారు. అయితే సొలొమోను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణం బట్టి వినాలి. సొలొమోను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణం బట్టి అనేక మంది స్త్రీలను ఆయన ఉంచుకున్నట్టుగా అనేక మంది స్త్రీలను పెళ్ళాడి, అనేక మంది అన్యులను పెళ్ళి 1000 మంది భార్యలు ఉపపత్తులు కలిసి 1000 మంది అయిపోయారట. వారు ఈ యొక్క సొలొమోను యొక్క మనస్సును ఎప్పుడైతే అన్య దేవతల వైపు మలిచారో, ఎక్కడైతే దేవాలయం కట్టాడో అక్కడే ఈ యొక్క గొడులు గోపురాలన్నీ కూడా అన్య దేవతలకు కట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చిందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దేవాలయం ప్రియులారా అది యెరూషలేములో కట్టబడిన దేవాలయం. అది 4వ సంవత్సరంలో ఆయన పరిపాలనకు వచ్చిన 4వ సంవత్సరంలో కట్టబడింది. అది 7వ సంవత్సరంలో పూర్తి చేయబడింది. మొదటి రాజుల గ్రంథం 25వ అధ్యాయం
13-14 వచనాలు ఒకసారి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 25వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. రైట్, అక్కడ ఏం జరుగుతుందంటే పీడరా, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చదవండి. సారీ, యెహోవా మందిరమును యెరూషలేమునందున్న అగ్ని చేత కాల్చించెను. ఎప్పుడైతే ఈ నెబుకద్నెజరు రాజు దేవుడు ప్రేరేపించాడో, వినాలి, ఇక్కడ అన్య దేవత బలిపీఠాలు జరుగుతున్నాయి కాబట్టి, కట్టారు కాబట్టి అక్కడ బలిపీఠాలు కడుతున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి దేవుడు ఎప్పుడైతే మనసు నొచ్చుకున్నాడో, వెంటనే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును ప్రేరేపించాడు. ఓ రాజా, నువ్వు వెళ్ళి ఏ దేవాలయం అయితే కట్టబడిందో ఆ దేవాలయాన్ని కూల్చిపడాయి అని చెప్పి దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఈ యొక్క బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి ఆ దేవాలయాన్ని సమూలముగా ధ్వంసం చేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. అనేక మందిని అక్కడ చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. పిల్లర వినాలి, ఇది మొదటి ఆలయం. ఈ యొక్క సొలొమోను కట్టిన ఆలయం కూల్చబడింది. రెండవసారి అది బబులోను నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా ఈ యొక్క యెరూషలేముకు వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత పీడరా వారు జెరుబ్బాబెలు నాయకత్వంలో, హగ్గై జకర్యాల ప్రోత్సాహంతో రెండవసారి ఈ యొక్క ఆలయం కట్టబడింది. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో అది కనబడుతుంది. పీడరా జెరుబ్బాబెలు నాయకత్వంలో ఈ యొక్క రెండవసారి ఆలయం కట్టబడుతుంది. అక్కడ జాగ్రత్తగా వినాలి, ఈ రెండవసారి కట్టబడిన ఈ ఆలయం పీడరా సిరియా రాజైన అంతియోకస్ ఎపిఫానెట్ అనే ఆయన ఈ యొక్క ఆలయాన్ని అపవిత్రపరిచి దాన్ని కొంత ధ్వంసం చేస్తాడు. ఈయన చేసిన పని ఏంటి తెలుసా? ఒక పందిని కోసి, వినాలి, ఒక పందిని కోసి దాని రక్తాన్ని పీడరా ఆ యొక్క గోడలకి చమిరి, పంది చాలా నిషిద్ధమైనటువంటి జంతువు, అపవిత్రమైనటువంటి జంతువు, అటువంటి జంతువుని కోసి పీడరా ఆ గోడలకి చమిరి, అంత మాత్రమే కాదు, ఆ బలిపీఠం మీద ప్రోక్షించి రక్తాన్ని గోడలకి చమిరి ఆ పంది మాంసాన్ని బలవంతంగా వాళ్ళ నోట్లో కుక్కుతాడు. కుక్కిన తర్వాత ఈ అపవిత్రపరచబడిన ఈ ఆలయం ధ్వంసం చేసి ఆయన వెళ్ళిపోతాడు. వినాలి, ఇది రెండవ ఆలయం కూల్చబడింది. ఎవరి చేత? ఎపిఫైనెట్ చేత కూల్చబడింది. ఇక మూడవ ఆలయం పిల్లరా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరిగి వచ్చేటాలకి, వినాలి, రోమ సామ్రాజ్యం జరుగుతూ ఉంది అక్కడ పరిపాలన. అక్కడికి హేరోదు అనేటువంటి ఆయన రాజుగా పంపబడతాడు. మహాహేరోదుని అక్కడికి పంపబడతాడు. ఎక్కడికి? ఈ యొక్క యెరూషలేముకి పంపబడిన తర్వాత ఆయన రాజుగా అక్కడికి వచ్చిన తర్వాత పీడరా ప్రజలందరూ కూడా ఆయన వ్యతిరేకిస్తారు. ప్రజలందరూ కూడా ఆయన వ్యతిరేకించినప్పుడు ఆయన ఒక మాట చెబుతాడు, అయ్యా మీరందరూ కూడా ఒక చాలా కుయుక్తిగా చేస్తాడు. ఏమనంటే, ప్రజలు నన్ను వ్యతిరేకించకుండా ఉండాలంటే, పరిపాలన జరగాలంటే వీళ్ళకు ఒక మందిరం అవసరం అని చెప్పి నేను మందిరాన్ని కట్టిస్తాను, మీరు ఆరాధన చేసుకోండి అని చెబుతాడు. హల్లెలూయా. కుయుక్తిగా ఈ మాటలు చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన నమ్ముతారు. నమ్మిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఒక ఆలయం కట్టించడం ప్రారంభిస్తాడు. ఆ ఆలయమే మూడవ ఆలయం అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మహాహేరోదు అనే ఆయన పిల్లరా వారికి తెలివిగా ఆయనకి ఈ యొక్క మూడవ ఆలయం కట్టించాడు. ఈ ఆలయం కట్టించబడిన తర్వాత ఈ ఆలయం కూడా మూడవసారి ధ్వంసం అయిపోతుంది. ఎప్పుడు అనంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ వచ్చి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. హల్లెలూయా. ధ్వంసం చేయడం జరుగుతుంది. ఈ ఆలయం కూడా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు వారికి ఆలయం లేదు. ఈ ఆలయం ఎప్పుడైతే కట్టబడుతుందో, వినాలి, ఈ ఆలయం ఎప్పుడైతే మరలా కట్టబడుతుందో, 3 సార్లు కూల్చబడింది, 3 సార్లు కట్టబడింది, 3 సార్లు కూల్చబడింది. అయితే యేసు ప్రభు రావాలి అంటే, యేసు ప్రభు రెండవ రాకడ రావాలి అంటే అక్కడ ఆలయం కట్టబడాలి. అక్కడ ఆలయం కట్టబడాలంటే ఇప్పుడు ఏ ప్రాంతంలోనైతే ఆలయం ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మసీదు ఉంది. డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు. ఇప్పుడు ఆ యొక్క ముస్లిమ్స్ అందరూ చేరి అక్కడ ఏం చేశారంటే ఒక ఆలయం కట్టారు వారికి ఆరాధన చేసుకోవడానికి. ఇప్పుడు అది పక్కకి నెట్టివేయబడాలి, ఇక్కడ ఆలయం కట్టబడాలి. ఈ పనులన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి అంటే యెరూషలేములో అండర్ గ్రౌండ్ లో జరుగుతున్నాయట పనులు. ఏం పనులు? దేవాలయం యొక్క పనులు అండర్ గ్రౌండ్ లో జరుగుతూ ఉన్నాయి.
ఒకసారి లేపి అట్లా పెట్టేటట్టుగా, ఆలయం ఒకేసారి అట్లా లేపి పెట్టేటట్టుగా ఈ యొక్క ఆలయ పనులు జరుగుతూ ఉన్నాయట. వినాలి. ఆలయం కట్టబడటమే కాదు, వారికి ఒక ఎర్రని పెయ్య దొరకాలి. ఎర్రని పెయ్య దొరకాలి. ఎందుకయ్యా ఎర్రని పెయ్య అంటే దాన్ని బలి అర్పించాలి. ఆ యొక్క దేవాలయం కట్టబడ్డమే కాదు, ఎర్రని పెయ్య కూడా వారికి దొరకాలి. ఆ ఎర్రని పెయ్య మీదట ఒక తెల్లని ఎంట్రుక కూడా ఉండడానికి అవకాశం లేదు. చాలా దొరికినాయి కానీ ఎక్కడ కూడా అక్కడక్కడ ఆ తెల్ల ఎంట్రుకలు ఉండడం బట్టి దాన్ని తీసేశారు. కానీ ఇప్పుడు అవి కూడా దొరుకుతున్నాయని చెప్పి శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అవి దొరికినాయి అని చెప్పి అంటున్నారు. మంచిది. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే వీరికి ఎర్రని పెయ్య దొరికిన తర్వాత దాన్ని బలి అర్పించాలి. అక్కడ బలి అర్పించిన తర్వాత పీడరా, ఈ యొక్క బలి అర్పించిన తర్వాత మాంసం అంతటిని కూడా దహించి వేసి, వినాలి, దహించి వేసి దానికి వచ్చే భస్మాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క కలాల్ పాత్ర అనేటువంటిది ఆ యొక్క పాత నిబంధన గ్రంథములో ఉండేది. అనగా వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఏంటంటే దేవునికి ఇలాంటి ఎర్రని పెయ్యను వధించి ఆ యొక్క మాంసాన్ని దహించి వేసి ఈ యొక్క పాత్రలో, మట్టి పాత్రలో ఆ యొక్క బూడిదను కలిపి, ఇది ఇశ్రాయేలు ప్రజలకి అది నిరంతరం కూడా ఎప్పుడోసారి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడో ఒక గొయ్యి దవ్వి దాన్ని ఏం చేశారంటే పాతి పెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సింది ఏంటంటే, ఆ యొక్క యూదులు చేయాల్సింది ఏంటంటే ఈ ఎర్రని పెయ్య దొరికిన తర్వాత ఆ ఎర్రని పెయ్యను వధించి దాన్ని దహించి వేసి దాని ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క భస్మాన్ని ఆ భస్మములో కలిపి, ఇశ్రాయేలు ప్రజలు ఏ భస్మం అయితే దాచిపెట్టారో భూమిలో ఆ భస్మములో కలిపి పరిశుద్ధమైన జలము అనగా పారుతున్న నీళ్లు తీసుకొచ్చి ఆ భస్మములో ఆ నీళ్ళలో ఆ భస్మము కలిపి అది యెరూషలేము దేవాలయం దగ్గర తీసుకుని వచ్చి అది వాళ్ళ మీద పరిశుద్ధ జలముగా జల్లుకున్న తర్వాత వాళ్ళు పరిశుద్ధపరచబడి దేవాలయంలోకి వెళ్ళటం జరుగుతుంది. చప్పటి కొట్టి మహింపొద్దాం. హల్లెలూయా. అర్థమవుతుంది? దొరకాలి. ఎర్రని పెయ్య దొరికిందా దాన్ని వధించాలి, బలి అర్పించాలి. బలి అర్పించిన తర్వాత దాన్ని దహించి వేయాలి. దహించి వేసిన తర్వాత వచ్చే భస్మం ఆ భస్మంలో కలిపి, ఇశ్రాయేలు ప్రజలు దాచిపెట్టినటువంటి ఆ యొక్క పాత్రలో ఉంచిన భస్మంతో కలిపి పారుతున్న నీళ్లు తీసుకొచ్చి దానిలో వేసి ఆ భస్మము ఈ భస్మము కలిపి దానిలో వేసి అది పరిశుద్ధ జలముగా చేసి వాళ్ళ నెత్తి మీద పోసుకొని చల్లుకున్న తర్వాత వాళ్ళు పరిశుద్ధపరచబడతారట. ఆ పరిశుద్ధపరచబడిన తర్వాత వాళ్ళు దేవాలయంలోకి వెళ్తారు. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఎర్రని పెయ్య కొరకు ఒక పరిశోధన జరుగుతుంది. రెండవది, ఈ కలాల్ పాత్ర ఎక్కడ, మట్టి పాత్ర అది ఎక్కడ పెట్టారో ఇశ్రాయేలు ప్రజలు, ఆ పాత్ర కొరకు కూడా అనేకమైన సైంటిస్టులు, అనేకమైన పరిశోధనలు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి అది పరిశోధన జరుగుతుందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క యెరూషలేములో అడుగు పెడతారో, ఆ యొక్క దేవాలయంలో అడుగు పెడతారో క్రీస్తు మధ్యాకాశానికి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో వారు అక్కడ యేసు ప్రభు నమ్మల, వాళ్ళు సిలువ వేశారు. అసలు యేసు ప్రభుని నమ్ముంటే, యేసు ప్రభుని కనుక దేవుడికి కొలుసుంటే, యేసు రక్తం చేత కొరిగి ఉంటే అది ఎంత మాత్రం వచ్చి ఎంత తతంగం జరిగేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు యెహోవా దేవుడిని నమ్ముతున్న కారణం బట్టి, వాళ్ళు పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళు పఠిస్తూ ఉన్నారు కాబట్టి, ఆ యొక్క మోషే నిర్మించినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా వాళ్ళు చేయాలి అని వాళ్ళు ఆశపడతా ఉన్నారనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. ఎన్ని విషయాలు వచ్చినాయి మనకి ఇప్పుడు? ఒకటి, సువార్త ప్రకటించబడడం. రెండు, ఇశ్రాయేలు తమ స్వదేశానికి రావడం. మూడవది, తిరిగి దేవాలయం కట్టబడడం. నాలుగవదిగా ప్రియులారా, అంత్యక్రీస్తు రాజ్య ప్రకటన. హల్లెలూయా. అంత్యక్రీస్తు రాజ్య స్థాపన జరగాలి. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఏమిటయ్యా, ఎక్కడి నుంచి వస్తాడు? అందరికీ కూడా ఒకే కరెన్సీ. మీకు తెలుసో లేదో, యూరోపియన్ యూనియన్ ఎంతమంది తెలుసు? కొన్ని దేశాలు కలిపి ఈ యొక్క యూరోపియన్ యూనియన్ గా ఫామ్ అయినాయి. వీళ్ళందరూ కూడా ఒకే కరెన్సీ, యూరో. వినాలి. ఆ దేశాలకు ఏ దేశాలైతే ఇందులో కూడినాయో, ఏ దేశాలైతే ఇందులో చేర్చుకున్నారో, ఏ దేశాలైతే ఇందులో ఉన్నాయో ఈ యొక్క యూరోలో, వినాలి, యూరోపియన్ యూనియన్లో ఏ దేశాలైతే ఉన్నాయో ఆ
అన్నిటికీ కూడా వెళ్ళడానికి ఒకే వీసా చాలు. ఒక్క వీసా చాలు. ఒక దేశానికి వెళ్ళి ఆ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి, ఇంకో దేశానికి వెళ్ళడానికి, అనగా ఆ యూనియన్లో ఉన్న దేశాల్లోకి వెళ్ళడానికి ఒక్కడు చాలు. వీసా ఒక్కడు చాలు. కరెన్సీ ఒకటే. ప్రియులారా, ఇటువంటి ఆ పద్ధతి జరుగుతూ ఉంది. అక్కడ వాడు చేసేది ఏంటంటే, ఈ అంత్యక్రీస్తు ప్రియులారా, మొట్టమొదటిగా ఈయన ఏమని అన్నారంటే 500 మంది ఇప్పటికీ దరిదాపు అబద్ధ బోధకులు, అంత్యక్రీస్తు లాంటి వాళ్ళు వచ్చి చాలా మందిని మోసం చేశారు. వీడికి అంత్యక్రీస్తు అని ఎందుకు పేరు పెట్టబడిందంటే ప్రియులారా, ఆయన చివరిగా వచ్చేటువంటి మోసగాడు కాబట్టి ఆయనకి నేనే క్రీస్తునని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని మోసగిస్తాడనే సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి అంత్యక్రీస్తు 4 దశలలో ఇది జరుగుతూ ఉంది. అంత్యక్రీస్తు రాజ్య స్థాపన, అలాగే సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన ఏం చేసుకుంటాడు, అంటే మొట్టమొదటిగా ప్రపంచ శాంతిని కోరుతున్నట్టుగా నటిస్తాడు. హల్లెలూయా. ప్రపంచ శాంతిని కోరుతున్నట్టుగా నటిస్తాడు. ప్రపంచాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి బాబు. అనేక యుద్ధాలు కలిగి ఎంతో నష్టపోతున్నారు, ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు. అలాగే అనేక మంది శరణార్థులు అయిపోతున్నారు, అనేక మంది క్షతగాత్రులు అయిపోతున్నారు, అనేక మంది చనిపోతున్నారు. కాబట్టి మనందరికీ కూడా ప్రపంచ శాంతి నేను ఇస్తాను అని చెప్పి వారందరినీ కూడా నమ్మి పలికి ప్రియులారా, ప్రపంచంలో ఉన్న చాలా దేశాన్ని నమ్మబలికి ఈయన ఆయన ముందుకు వస్తాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ సర్వ మతాలన్నింటినీ కూడా ఈ ప్రపంచాన్ని ఏలుతున్న దేవుడు ఒక్కడే అని చెప్పి వారందరినీ కూడా, ఆయా మతాల్లో ఉన్న వారిని, ఆయా ఆ దేవుని కొలిచే వారందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకుని వస్తాడు. నెంబర్ యూరో కరెన్సీ ప్రతిపాదిస్తాడు. యూరో కరెన్సీ ఆల్రెడీ వచ్చింది. ప్రపంచమంతా ఈ యొక్క యూరో కరెన్సీని వాడాలని వాడు ప్రతిపాదిస్తాడు. 4వదిగా వినాలి, 666వ ముద్ర. ఈ 666వ ముద్ర వారి పరిపాలనలో జరుగుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన మధ్యాక్షానికి వచ్చి ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో వీడి రాజ్య పరిపాలన ప్రారంభమై పీడర వినాలి, 666 ముద్ర ఎవరైతే వేసుకుంటారో వారికి మాత్రమే కొనే హక్కు, వారికి మాత్రమే అమ్మే హక్కు ఉంటుంది. వాడి నొసల మీద కానీ లేకపోతే చేతి భాగంలో కానీ వాడి ముద్ర వేస్తట. వేసిన తర్వాత ఆ ముద్ర ఎప్పుడైతే వేయబడుతుందో వారికి మాత్రమే కొనే హక్కు, వారికి మాత్రమే అమ్మే హక్కు ఉంటుంది. వారికి మాత్రమే కొనాలి, వారు మాత్రమే అమ్మాలి, వారు మాత్రమే కొనాలి. ఆ హక్కు వారికి ఉంటుంది. ఒకవేళ 666వ ముద్ర కనుక వేసుకోకపోతే వినాలి, వేసుకోకపోతే మీకు ఏది అమ్మబడదు, ఏది కొనడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఏది అమ్మకుండా ఏది కొనకుండా ఉండగలమా? అన్ని మనమే పండిస్తామా? బియ్యం పండిస్తామా? లేకపోతే జొన్నలు పండిస్తామా? లేకపోతే ఇంకేదైనా పండిస్తామా? ఇప్పుడు పండించేదిగా అంతా కూడా. ఇప్పుడు మిర్చి పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది? మిరపకాయలు పండించాలి ఎవరో ఒకళ్ళు, పసుపు పండించాలి, పసుపు ఎవరో ఒకళ్ళు పండించాలి. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, కూరగాయలన్నీ ఉన్నాయి, ఎవరో ఒకళ్ళు పండించాలి. మరి కొనే హక్కు నీకు ఉండదు. అప్పుడు రక్షించబడడం చాలా కష్టం. హల్లెలూయా. అప్పుడు రక్షించబడడం చాలా కష్టం. క్రీస్తు కొరకు నువ్వు ప్రాణాలు వాళ్ళు వెల చెల్లించాలి. అప్పుడు ఇప్పుడైతే యేసు క్రీస్తు వారు నీ పక్షంగా ఆయన వెల చెల్లించాడు, ఇప్పుడు రక్షించబడడం చాలా ఈజీ. కానీ అప్పుడు రక్షించబడాలంటే చాలా కష్టమైపోతుంది. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువారు ఆయన మధ్యాకాశానికి వచ్చిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత, క్రీస్తునందు ఉన్న మృతులు లేచబడిన తర్వాత పిల్లలు వినాలి, మరలా ఒకడు రక్షించబడాలి అని అంటే బహు కష్టమైపోతుందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే క్రీస్తు రాకముందే, మన పోకముందే యేసు క్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాలనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఈ అంత్యక్రీస్తు పాలన ఏ రీతిగా జరుగుతుందంటే, మొత్తం 7 సంవత్సరాలు జరుగుతుంది. మొదటి 3.5 సంవత్సరాలు చాలా హ్యాపీగా వెలిగిస్తాడు. తర్వాత రెండవ భాగం 3.5 సంవత్సరాలు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. అప్పుడు చాలా మంది నశించిపోతారు.
వినాలి ప్రియులరా, ఆ అంత్యక్రీస్తు పాలన రాకముందే, యేసయ్య కృపాయుగం ముగియకముందే మనం అందరం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా, ప్రభువుగా మనం అంగీకరించగలిగితే నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చివరిగా ఇంకో మాట ఏంటంటే ప్రియులరా, రెండవ రాకడకి మరికొన్ని సూచనలు ఏంటంటే, చాలా మంది మోసగించబడుట. ప్రపంచంలో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. కొనే కాడ మోసం, అమ్మే కాడ మోసం, ప్రియులరా మనం పొందుకునే కాడ మోసం అనుకరించబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో ఈ మోసాలు దగాలు మనకు రాకముందే మనము క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో మనం ముందుకు కొనసాగాలి. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే అబద్ధ క్రీస్తులు వెలుగులోకి వస్తారు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనంలో ప్రియులరా, తప్పుడు బోధలు కూడా బయటకు వస్తాయి. ఏం తప్పుడు బోధలు? స్వస్థతలు లేవని, రెండవ రాకడ ఇప్పుడు కాదని, ఇప్పుడే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని అనేక మంది ప్రియులరా యేసుక్రీస్తు పేరట నేనే క్రీస్తులని చెప్పి చాలా మంది అబద్ధ బోధకులు ముందుకొస్తారు. చివరిగా కరువులు, భూకంపాలు, అలాగే యుద్ధాలు ఎన్నో జరుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మీరు చూసారు లేదు, నేను జేసీ చర్చిలో ఒక పోస్ట్ పెట్టాను, చూసే ఉంటారు మీరంతా. ఎంత భయంకరమైన విలయ తాండనం, అలాగే యుద్ధ మేఘాలు, ఎప్పుడెవరు తెచ్చిపోతారో తెలియదు, కరువు కాటకాలు ఎంతో భయంకరంగా వస్తున్నాయి. అలాగే ఈ ప్రకృతి, ఈ యొక్క భూకంపాలు ఎంతో భయంకరంగా జరుగుతున్నాయి. ప్రియులారా, ఇటువంటి భయంకరమైన దృశ్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కనుక యేసుక్రీస్తు అతి త్వరలో ఆయన రాబోతున్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఇటు భయంకరమైన విషయాలు ఎన్ని జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన మధ్యాకాశానికి వస్తాడు, భూ అనే శబ్దం వస్తుంది. అప్పుడు మనమందరం కూడా క్రీస్తు నందు ఉన్న సజీవులమైన మనం ఆల్రెడీ మరణించిన వారితో పాటుగా, వాళ్ళు సమాధుల్లోంచి తిరిగి లేచి వారితో పాటుగా మనము కూడా ఆ యొక్క మధ్యాకాశానికి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని, ప్రభుతో కొన్ని కోట్ల సంవత్సరాలు మనం ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇస్తాడు. మనం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల పరిపాలన ఇక్కడ అంత్యక్రీస్తు జరుగుతుంది. వినాలి. అప్పుడు 2 సాక్షులు ఈ భూలోకంలోకి వస్తారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తారు 3.5 సంవత్సరాలు. వారిని అంత్యక్రీస్తు చంపేస్తాడు. 3.5 సంవత్సరాలు యెరూషలేము వీధుల్లో ఉంటాయి. వారి శవాలు 2 కూడా ప్రపంచమంతా చూస్తుంది. 3.5 రోజుల తర్వాత దేవుని యొక్క జీవాత్మ వాళ్ళలోనికి వచ్చి వాళ్ళు ఇక్కడి నుంచి బ్రతికి లేచి వెళ్ళిపోతారు. హల్లెలూయా, బ్రతికించబడతారు. ఈ 7 ఏళ్ల కాలంలో ముద్రలు విప్పబడినప్పుడు, పాతలు విప్పబడినప్పుడు పిల్లలు వినాలి, భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. కాబట్టి అప్పుడు రక్షించబడాలి అంటే చాలా కష్టం. కానీ ఇప్పుడే యేసుక్రీస్తు వారిని అంగీకరించటం, ఈ కృపాయుగంలోనే యేసుక్రీస్తు వారిని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవటం ఎంతైనా శ్రేయస్కరం. హల్లెలూయా. ఒక్క పాట చెప్పాను, రెండో పాట చెప్పడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ఇంతటితో ఆఫ్ చేస్తున్నాను. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రావాలి అంటే కొన్ని విషయాలు జరగాలి. 1, ఈ సర్వలోకమంతా కూడా సువార్త ప్రకటించబడాలి. 2, ఇశ్రాయేలీయులందరూ కూడా స్వదేశానికి అందరు రావాలి. 3, యెరూషలేములో తిరిగి దేవాలయం కట్టబడాలి. 4, అంత్యక్రీస్తు రాజ్య స్థాపన ప్రారంభమవ్వాలి. 5, మరికొన్ని విషయాలు, మోసం, అబద్ధ క్రీస్తులు, అప్పుడు కరువులు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ జరగాల్సినాయి, జరుగుతూనే ఉన్నాయి. యేసయ్య రాకడ ఎంతో త్వరితంగా ఉంది. ఎర్రని పియ్య కూడా దొరికిందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఆయన రాకడ ఎంతో త్వరితగతిన ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా ప్రాంతం సువార్తతో నింపబడింది. 2000 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ఇంకా ప్రకటించబడిన ప్రాంతాలు ఉన్నాయి. ప్రకటించిన వాడికే సువార్త కాదు, అసలు యేసు పేరు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారి దగ్గరికి సువార్త ప్రకటించబడాలి. ఎంతమంది మారు మనసు పొందుతారనేది కాదు, ఎంతమంది రక్షించబడతారని కాదు. సువార్త అయితే అందరికీ, అంతటా
వ్యాపించబడాలి. అది నీతో నాతో సాధ్యం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ యొక్క సువార్త వినడం వారు ఎంతో మంది నా స్నేహితులు ఉన్నారు, ఎంతో మంది బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, తెలియని గ్రామాలు ఉన్నాయి. ఆ భారాన్ని ప్రభువా నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈ లోకంలో ఏది సంపాదించినా, ఏది మనం కలిగి ఉన్నా అది మనతో పాటు రాదు. కానీ కొన్ని ఆత్మలు ప్రభు కొరకు నువ్వు సంపాదించగలిగితే నా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ పైకి వెళ్ళిన తర్వాత క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నీకు బహుమానాలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. కనుక 1000 ఏండ్ల పరిపాలనలో కూడా నీకు సముచితమైన స్థానాన్ని ఆయన నీకు కల్పిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి 2వ రాకడలో, బహిరంగ రాకడలో కాకుండా ఆయన రహస్య రాకడలో రావాలి అంటే అయ్యా ఎన్ని విషయాలు మేము చూసాం. ఈ వాక్యం పట్ల భారము కలిగి తండ్రి అనేకులకు సువార్త ప్రకటించడానికి మా వంతుగా మేము సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. మా దగ్గరకు సువార్త రావడానికి అనేక మంది వ్యక్తులు అనేక త్యాగాలు చేశారు కాబట్టి సువార్త మా దగ్గరకు వచ్చింది. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. వాటన్నిటిని ఇది లెక్క చేయక తన ప్రాణం పోయేంత వరకు కూడా సువార్త పనిలో ఆయన నిమగ్నమైపోయాడయ్యా. అనేక సంఘాలు కట్టాడు. ప్రభువా, అటు భారాన్ని మాకు కూడా మీరు అనుగ్రహించండి. ఈ అంత్య దినాల్లో మేము ఉంటున్నామని జ్ఞాపకం చేసుకుని క్రీస్తు రాజ్య సువార్త అనేకులకు ప్రకటించడానికి మీ ద్వారాలు తెరవమని బలపరచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.